తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాల్ చేస్తూ హరేందర్ కుమార్ అనే ఒక ప్రైవేట్ ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జారీ చేసిన జీవో 47ను సవాల్ చేశారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషన్లో తెలిపారు. ఈ నిర్ణయం వివక్షతో కూడింది అంటూ పిటిషన్లో చెప్పారు. ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో పాటు అత్యవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయని పిటిషన్లో తెలిపారు. ప్రతివాదులుగా ఆర్టీసీ చైర్మన్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాల్ చేస్తూ హరేందర్ కుమార్ అనే ఒక ప్రైవేట్ ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, చెప్పండి, ప్రైవేట్ ఉద్యోగి హరేందర్ కుమార్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఏదైతే మహిళలకు ఇచ్చారో దాన్ని సవాల్ చేస్తూ కూడా ఇటు ప్రైవేటు ఉద్యోగి అయినటువంటి హరేందర్ కుమార్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి క్రమంలో ఏదైతే ఉచిత ప్రయాణాలను ఇస్తుండటం పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటైనటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఇవ్వడం పైన ఆయన దీనిపై వివక్షత చూపడమే అంటూ కూడా ఆయన ఈ పిటిషన్లో పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కూడా ఇలా ఉచిత ప్రయాణాలను మహిళలకు ఇవ్వడం ద్వారా కూడా బస్సులలో ఆక్యుపెన్సీ పెరుగుతుందే తప్ప కానీ ఇక అవసరాలకు మేరకు ఎవరైతే బస్సు కోసం ఎదురు చూస్తారో వారి అవసరాలు మాత్రం దీనిలో తీరట్లేదనే విషయాన్ని కూడా ఈ పిటిషన్లో ఆయన పేర్కోవడం జరిగింది. పలు అభ్యంతరాలను కూడా ఆయన వ్యక్తం చేశాడు. ఈ తెలంగాణలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలంటూ కూడా ఇటు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితో పాటుగాను అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. అయితే మొత్తం మీద చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాకనే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో 47 ద్వారా కూడా మొత్తం ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏదైతే మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత ప్రయాణం పైననే ఆయన పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రజా ప్రయోజన వాద్యం కింద పిటిషన్ దాఖలు చేశారు. మరి ఇక హైకోర్టు ఈ పిటిషన్ను స్వీకరించి ఆ తర్వాత మరి ఇందులో ఉన్నటువంటి ప్రతివాదులుగా ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్, ముఖ్య కార్యదర్శితో పాటుగాను మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీలుగా చేర్చింది. కాబట్టి దీనిపైన హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అనేది చూడాల్సినటువంటి అంశం అని చెప్పొచ్చు. షీలా, మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతోంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలకు ఉచిత ప్రయాణం అనే విషయాన్ని ఇందులో అంటే వాళ్ళు ఎజెండాగా ఎలక్షన్ ఎజెండాలో పెట్టుకొని ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక 47 అనే జీవోను జారీ చేయడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంక్షేమ పథకాల కింద ఏదైతే 6 వరాలు ఇచ్చిందో ఆ 6 వరాలలో సంబంధించిన దానికి ఇందులో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం ఎజెండాగా చేర్చడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మహిళలకు ఉచిత పథకాలు ఇవ్వడంలో మొత్తం దీన్ని సంక్షేమ పథకాల కింద మాత్రమే చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వమే ఆర్టీసీ కార్పొరేషన్కు కానీ ఆర్టీసీ సంస్థకు తాము ఆదాయాన్ని అంతా కూడా సమకూరుస్తామని ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మహిళల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పూర్తిగా అంటే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం కాదు. అదేవిధంగా మహిళల సంక్షేమం కోసమే ఈ పథకాన్ని తాము తీసుకొచ్చామనేది మాత్రం ప్రభుత్వం చెప్తుంది. ఇందులో మరి ముఖ్య కార్యదర్శి గాను అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్తో పాటుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతివాదులుగా చేర్చింది. కాబట్టి వాళ్ళు కూడా దీనిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సినటువంటి అంశం అని చెప్పొచ్చు. షీలా, ఇరువైపులా ఎవరైతే లాయర్స్ ఉంటారో వాళ్ళు దీనికి సంబంధించి మాట్లాడడం జరిగిందా? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని పిటిషనర్ ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి అంటే ఒక ప్రైవేట్ ఉద్యోగి అయినటువంటి హరేందర్ కుమార్ వేసినటువంటి పిల్ను
మరి హైకోర్టు స్వీకరించిన తర్వాతనే ఇందులో ప్రతివాదులుగా చేర్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున చూసినట్టయితే ఆర్టీసీ చైర్మన్తో పాటుగాను రాష్ట్ర ఆర్టీసీ ముఖ్య కార్యదర్శి దీనిపైన వారి తరఫున కూడా వాదనలు కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటైనటువంటి రవాణా శాఖ కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఇందులో ప్రతివాదులు చేర్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా వారు కూడా వాదనలు ఈరోజు మరి ఉండబోతున్నాయి. మొత్తం మీద దీని మీద వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత మరి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అనేది కూడా చూడాల్సినటువంటి అంశం అనే చెప్పొచ్చు. శీలా. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.